గైస్ ప్రయాగ్రాజ్ మహాకుంభ అయింది ఇక్కడే. ఎట్లుంది చూడండి, మొత్తం ఖాళీ ఖాళీ ఉంది. స్నానాలు చేసినాం మనం ఇక్కడనే. ఈ ప్రయాగ్రాజ్ సిటీలో ఉన్నా అండ్ టైం అవుతుంది 2:28. ఇప్పుడు ఇట్లనే ఆవులు డేంజర్గా చనిపోతాయి. వాడు నూక్కుంటూ వస్తుండు. क्या हुआ? बैठो बैठो, गाड़ी पे बैठो. మనోడు ఆడికి వెళ్ళిపోయాడు. అది జరగదు బండి. అది ఈ గడ్డ మీద ఎక్కుతలేదు. ఆ డాబా దగ్గర తోలిచ్చిన. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్. మనకు హైదరాబాద్ వెళ్ళే టైం అయితే వచ్చింది. ఇక్కడ లక్నో నుండి నేను వెళ్తున్నా. టుడే ఇస్ మండే. సో మనం వెళ్తున్నాం కదా, మనం అబ్బాయికి ఎంతమంది వచ్చింది, మా అన్న, మా తమ్ముడు అండ్ మన బైక్ అయితే రెడీ ఉంది. నేను లేట్ 11 అవుతుంది. లేట్ వెళ్తే ఇక్కడ జబల్పూర్లో స్టాప్ తీసుకుందాం అనుకున్నా. బట్ ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్దాం మనము. గైస్ 11కి వెళ్ళిన ఇక్కడ నుంచి లక్నో నుండి చాలా మంచి సిటీ యాక్చువల్లీ. ఇక్కడ చూడడానికి హిస్టారికల్స్ ప్లేసెస్ అవన్నీ చాలా మంచిగా ఉండేది. ఇక మనం ఎక్కువ రోజులు, నాకు ఇక్కడ ఉంటే హైదరాబాద్ రాబుద్ది కాదు అసలు. ఎందుకంటే మా అన్న వాళ్ళు, మా రిలేటివ్స్ అందరు ఇక్కడనే ఉన్నారు. నేను ఒక్కనే అక్కడ ఉన్నా హైదరాబాద్లో. ఇక మాకు అక్కడ అలవాటు అయిపోయింది, ఏం చేయలేము. అండ్ జాబ్ కూడా ఉంది. లీవ్ ఇంకా చాలా డేస్ ఉంటే మైట్ బి నేను ఇంకొక 10-15 డేస్ ఆగుతుండే. బట్ నేను థర్స్డే నుంచి ఆఫీస్ వెళ్ళాలి. ఈరోజు ఏంది మండే కదా. సో నేనేం ప్లాన్ చేసిన అంటే మండే 526 కిలోమీటర్స్ నడిపిస్తాను. ఓ షిట్, నేను ట్రిప్ 0 చేయడం మర్చిపోయినా. 1 సెకండ్, ట్రిప్ 0 చేసుకుంటా. ట్రిప్ 1 చూసినారా? 1756 కిలోమీటర్. ఇక్కడ నుంచి ఫస్ట్ సిటీ క్రాస్ చేద్దాం. నైట్ పొద్దున మాత్రము చలి ఎట్లా ఉంది తెలుసా ఈడ. బాబా బాబా బాబా, చాలా చలి ఉంది భయ్. బాగానే తిరిగినా, ఎంజాయ్ చేసిన, మ్యారేజ్ అటెండ్ చేసిన, చలో అయిపోయింది. మళ్ళీ నాది ఇక్కడ వచ్చుడు ఎప్పుడవుతుందో అంటే నేను 2 to 3 ఇయర్స్లో ఒక్కసారి వస్తూ ఉంటాను అనమాట. మళ్ళీ ఎప్పుడు రావాలో ఏందో తెలీదు. ఫ్యూల్ వేపియాలి. ఫ్యూల్ చాలా తక్కువ ఉంది ఇక్కడ, 94 రూపీసే. లక్నో సిటీ బాయ్ బాయ్. బ్రేక్ఫాస్ట్ కూడా చేసిన. అంటే ఇక 1-2 వరకు, లంచ్ టైం వరకు అయితే ఏం ఆకలి ఇవ్వదు. యాక్చువల్లీ నా హెల్త్ బాగాలేదు. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా నిన్న. ఇప్పుడు కొంచెం సెట్ అనిపిస్తుంది. బట్ ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ లేదు స్టిల్. ఈరోజు వీక్ డే కదా, సో ట్రాఫిక్ ఉంటుంది రోడ్ పైన. ఇదంతా ట్రాఫిక్ క్రాస్ చేయాలంటే 67 కిలోమీటర్స్ పోవాలా నేను. 67 కిలోమీటర్స్లో చింగి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ చూస్తున్నారా మీరు, ఎలక్ట్రిక్ ఆటోస్, అన్నీ ఎలక్ట్రిక్ ఆటోస్ వచ్చేసినాయి. ఫస్ట్ ఉంటుండే ఇక్కడ కూడా డీజిల్ ఆటోస్, పెట్రోల్ ఆటోస్. బట్ సిఎన్జి ఉంటుండే ఫస్ట్. ఇప్పుడు సిఎన్జీలు కూడా లేవు, మొత్తం ఎలక్ట్రికే. యాక్చువల్లీ ఏమైందంటే వచ్చేటప్పుడు నేను ప్రయాగ్రాజ్ నుంచి రాలేదు. సో ఏంటంటే చాలా రోడ్ ఖరాబ్ ఉండే అండ్ మొత్తం ఊర్లలోకి వెళ్ళి తీసుకొచ్చింది. బట్ ఇప్పుడు మనం పోతాము వాయా ప్రయాగ్రాజ్. అంటే వాయా ప్రయాగ్రాజ్ వెళ్తే మెయిన్ రోడ్ ఉంది మొత్తం, అక్కడ నుంచి వెళ్ళిపోదామని. జబల్పూర్లో రీచ్ అవ్వాలి. జబల్పూర్ నుంచి 752 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ చూస్తున్నారా, టైం 11 అవుతుంది. బట్ ఫాగ్ ఇంకా స్కైలో అట్లనే ఉంది మొత్తము. దీన్ని నాకు ఒకటే భయం ఏంటంటే దీని చైన్ లూజ్ అయిపోయింది. ఇక్కడ ఎవ్వడు చైన్ టైట్ చేసి అంత చిన్న మెకానిక్లు ఉన్నారు. వాడు కింద పైన ఏమైనా చేసిండు అనుకో, మళ్ళీ మొత్తం రూట్ పరేషాన్ అవ్వాల్సి వస్తుంది. నేను అందుకే చేపిస్తలేను. ఎక్కడైనా పెద్ద స్టోర్ కనిపిస్తే మెకానిక్ స్టోర్, అక్కడ చేపిస్తాం అనుకుంటున్నాను. అండ్ వచ్చేటప్పుడు బండి 103, 100 అట్లా కొట్టినా కదా, వెళ్ళేటప్పుడు ఇంకా 85-90. లాస్ట్ వచ్చేటప్పుడు రూట్ పట్టుకున్నా కదా, ఆ రూట్ మొత్తం ఊర్లల్లో నుంచి తీసుకోబోతుంది. సో ఇది నాకు ఒక 100 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడుతుంది. నాకు ఇప్పుడే నిద్ర వస్తుంది. ఇది లక్నో టు ప్రయాగ్రాజ్ రోడ్ అనమాట. చూడండి ఎంత పెద్ద హైవే కట్టినారు.
లిటరల్లీ నేను వచ్చేటప్పుడు కూడా ఇదే రోడ్ నుంచి వచ్చేది ఉండే. అప్ టు ప్రయాగరాజ్ అయితే ఇట్లనే ఉంది. మనము ప్రయాగరాజ్ సిటీ నుండి పోతాము. ఆ మహాకుంభ్ వచ్చినప్పుడు అయితే ఎంత జాము, ఎంత ట్రాఫిక్ ఉండే. ఇప్పుడు చూద్దాం ఎట్లుందో ప్రయాగరాజ్. ఇంటి నుంచి ఒక 100 కిలోమీటర్స్ కూడా రాలే నేను ఇంకా. చాలా స్లో పోదాం, 90 స్పీడ్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా ఇంటికి వెళ్ళేటప్పుడు. మొత్తము ముంగడ బోర్డు చూడవచ్చు మీరు. ప్రయాగరాజ్ వచ్చేసి 111 కిలోమీటర్స్. ఇవ్వండి, ప్రయాగరాజ్ 111 కిలోమీటర్స్. మిగతా ఇప్పటిదాకా అయితే నో ఇష్యూస్ టు బైక్, నో ఇష్యూస్ టు అస్. అన్నీ కరెక్టే పోతున్నాయి అకార్డింగ్ టు ద ప్లాన్. ముందర వచ్చేసిన ఎస్ ఇంత డేంజర్గా ఉంది రోడ్. ఇది ఎటు అర్థమైతే లేదు. ఇదేంది ఇక్కడ పోయి మళ్ళీ యూటర్న్ చేసుకోవాలని చూపిస్తుంది. జబల్పూర్ హైవే అవునా కాదా? అదేంది యూటర్న్ చూపిస్తుంది. దీని అమ్మ మిస్డ్. ఇది మళ్ళీ యూపీకి వెళ్తుంది రూట్. బట్ నేను యూటర్న్ తీసుకోవాలి ఇక్కడ. ఏం చేయాలి? ఫస్ట్ పక్కన ఆగండి, తెలుస్తుంది. అరే దీనమ్మ, ఎంకల్కి వెళ్ళాలి నేను. ఇక్కడ యూటర్న్ ఎందుకు చూపిస్తలేదు మళ్ళా? ఓ పెద్ద బండ్లు వస్తున్నాయి. మొత్తం సీసీ రోడ్ వచ్చిందంటే జబల్పూర్ మధ్యప్రదేశ్ దాకా ఇదే రోడ్ ఉంది మనకు. గైస్, ఆఫ్టర్ 150 కిలోమీటర్స్ నేను ఐ గెస్ ప్రయాగరాజ్ సిటీలో ఉన్నా. ప్రయాగరాజేనా చూద్దాం. ఎక్కడ రాసింది లేదు. ప్రయాగరాజేనా ఇది? ప్రయాగరాజ్. అప్పుడు మహాకుంభ్ వచ్చినప్పుడు ఎట్లుండే ఈ సిటీ. బాబా ఇప్పుడు చూడండి ఎట్లుందో. మొత్తం ఖాళీ ఉంది. అంటే అక్కడ త్రివేణి సంగము టెంపుల్ సైడ్ ఉండే. చూద్దాం ఇక్కడ నుంచి మనము అదే రూట్ నుంచి వెళ్తే మీకు చూపిస్తా రోడ్స్. అక్కడ ఇక్కడ అపాచీ బండ్లు చాలా నడుస్తాయి తెలుసా. మన దగ్గర పల్సర్లు ఎట్లా, పల్సర్లు, ప్యాషన్ ప్లస్ అట్లా ఇక్కడ అపాచీ ఏదో ఆటో గుంజుతుందా? అమ్మ డీజే. అమ్మా ఇదిగోండి, ఇక్కడ నుంచి మన సంఘం ఎక్కడైతే స్నానాలు చేసిర్రో 17 కిలోమీటర్స్ ఉంది. గైస్ ఇవ్వండి, ఇక్కడ ఎంత పబ్లిక్ ఉండే తెలుసా అసలు. గంగా ద్వార్ అంట. వెల్కమ్ టు గంగా ద్వార్. మస్తు ఉంది ఆర్చ్. ఇక్కడ నుంచి ఒక 17 to 18 కిలోమీటర్స్ సిటీ లోపల నుండి నడవాలి మనము. కొంచెం జాగ్రత్తగా నడుస్తే అయిపోతుంది. అగైన్ యూ పీపుల్ నో యూపీలో ఎట్లా నడిపిస్తారో. ఇక్కడ క్లైమేట్ అంటే ఇప్పుడు కరెంట్లీ వెదర్ ఎట్లుంది తెలుసా. ఇక్కడ ఎండ ఉంది, బట్ ఏదో ఎండని బ్రైట్నెస్ కొంచెం తక్కువ చేసినట్టుంది. మనం లైట్కి బ్రైట్నెస్ తక్కువ చేస్తే ఎట్లుంటుంది అట్లుంది ఎండ. మరీ అంత హాట్గా అంటే ఎక్దమ్ స్కిన్కి కొడుతుంది చూడండి, కళ్ళకి స్కిన్కి. అట్లా లేదు ఎండ, ఏదో ఉందంటే ఉంది అంతే. అవో అంకుల్ 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 అవో చూసినారా మీరు? చాలా జాగ్రత్తగా నడిపేయాలి తెలుసా. అవో పిల్లలు ఖుషి అవుతారు. వచ్చేటప్పుడు నాకు మైలేజ్ 33 వచ్చింది. ఎప్పుడు 103, 110 అట్లా కొడితే ఇప్పుడు నేను 93, 95 మెయింటైన్ చేస్తున్నా కదా. సో 35 వచ్చింది. 2 కిలోమీటర్స్ మైలేజ్ పెరిగింది తెలుసా. ఇంత డిఫరెన్స్ ఉంది చూడండి. అందుకే నేను ఫిక్స్ అయినా ఇప్పుడు ఈ ట్రిప్ మొత్తం నేను 93, 95 కొడతాను. లక్నో టు హైదరాబాద్ వచ్చేసి మొత్తం ఇంతే స్పీడ్ మెయింటైన్ చేస్తా. ఇంకా అట్లీస్ట్ నాకు ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ మిగులుతుంది 1500. స్కూల్ పిల్లలు ముంగడ గట్టిగా ట్రాఫిక్ కనిపిస్తుంది.
మనం పోవాలి కూడా అట్లనే. గైస్ ప్రయాగ్రాజ్ మహాకుంభ అయింది ఇక్కడే. ఎట్లుంది చూడండి, మొత్తం ఖాళీ ఖాళీ ఉంది. స్నానాలు చేసినాం మనం ఇక్కడనే ఎంతోమంది. అటు చూడండి ఆ బ్రిడ్జ్, ఇదంతా ఫుల్ ఉండే కింద. అప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ చూడండి మొత్తం. అబ్బా వాటర్ వచ్చేసినాయి ఇక్కడ. అప్పుడైతే నిజంగా వాటర్ ఇన్ని లేకుండే, బట్ స్నానాలు చేసింది అందరు ఇక్కడే. ఎక్కడైనా ఆపి ఒక వీడియో తీద్దామంటే ఇట్స్ నాట్ పాసిబుల్ హియర్, బికాజ్ ఇది బ్రిడ్జ్. ఆపితే ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కానీ ఒక్క వీడియో దొరికితే మంచిది అని నేను ఫైనలీ ప్రయాగ్రాజ్ రివర్ చూసుకున్నా. నాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మహాకుంభ టైంలో ఎవరు ఎట్లా పోతుండు, ఎట్లా వస్తుండు, ఎవడు ఏడ స్నానం చేస్తుండు అనేది అర్థం కాలేదు. ఇక్కడ రోడ్స్ పైన ఆర్ట్ చూడండి, ఇది చూడండి. యాక్చువల్లీ నేను ఇక్కడ ఈ ప్రయాగ్రాజ్ సిటీలో ఉన్నా అండ్ టైం అవుతుంది 2:28. సో నేను ఏమైనా తిందాం అనుకున్నా కానీ నాకు ఆకలి అయితే లేదు. బికాజ్ ఇదే పెద్ద సిటీ. ఇప్పుడు దీని తర్వాత అన్నీ మిగతా చిన్న చిన్న సిటీసే మనకు. నేను వాయా ప్రయాగ్రాజ్ వచ్చి చాలా మంచి పని చేసిన తెలుసా. లేదంటే ఊర్లు జంగలు ఏమేమో ఉంటాయి తెలుసా. మహాకుంభ టైంలో నిజంగా చాలా అది ఉండే తెలుసా. ఏంది ఏడికా ఓకే. ఇదంతా ట్రాఫిక్ జామ్. ఇట్లా పోయినాం అందరం. ఇప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. అవో మిర్రర్ క్లోజ్. మోస్ట్లీ మిర్రర్స్ క్లోజే కనిపిస్తాయి మీకు ఇక్కడ. ఈ ట్రాఫిక్లో అప్పుడు ఆ టైంలో అంటే 1 కిలోమీటర్ కూడా బైక్ మీద డ్రాప్ చేయడానికి 500 తీసుకున్నాడు తెలుసా. ఎట్లా పడితే అట్లా వస్తూనే ఉంటారు రా బయట రాంగ్ రూట్లు. ఇది మొత్తం యూపీ కల్చర్ ఎంత తెలుసా. యూపీ కానీ బీహార్ కానీ, బీహార్లో కూడా ఇట్లనే ఉంటుంది. వీడియోస్లో చూస్తా కదా నేను, లైవ్ చూసుకున్నాను అనమాట. కుంభ్ నగరి సంగం 3 కిలోమీటర్స్, కిలా 2.5 కిలోమీటర్స్ అంట. ఇట్లనే పోయినాం కదా మేము సంగంకి. ఇదంతా చీమలు నిండినట్టుండే పబ్లిక్ కూడా. చీమలు సంగం ఇట్లనే నడుచుకుంటూ వెళ్ళాం. బడే హనుమాన్ మందిర్ అంట స్ట్రైట్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ స్పిరిచువల్ సిటీ యునో. అంటే వారణాసి తర్వాత నాకు ప్రయాగరాజే అనిపిస్తుంది. చూడండి పిల్లర్స్ పైన కూడా గాడ్స్వి పెయింటింగ్స్ వేసినారు. ఇక్కడ చూడండి ముంగడి నుంచి లెఫ్ట్. ముంగడ ఏదో బ్రిడ్జ్ కనిపిస్తుంది, మంచి బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్. నాకైతే అక్కడ నుంచి మళ్ళీ మనం యమున మళ్ళీ వాటర్ క్రాస్ చేస్తున్నాము. ఓకే, సో ఇవాళ ముంగడ బ్రిడ్జ్ కనిపిస్తుందా. మనం బ్రిడ్జ్ నుంచి పోతున్నాం. కింద యమున రివర్ ఉంది. ఓఫో ఏమన్నా కనిపిస్తుందా. అబాబాబాబాబాబా ఏమన్నా కనిపిస్తుందా. ఆపుతా. ఎక్కడైనా ముందు ఆపుతా. మస్తు పెద్దగా ఉంది కదా బ్రిడ్జ్. ఇది ఎంత హైట్లో ఉంది చూడండి. అది అరే చాలా పెద్దగా ఉంది ఇది. ఓఫో అక్కడ చూడండి, వెరీ నైస్. ప్రతి చౌరస్తాలో ఇట్లా ఏదో ఒక స్కల్ప్చర్ ఉంది. नहीं ये क्या है. रसगुल्ले है. अच्छा 1-2 पीस नहीं मिलेगा.
मिले खाने के लिए ప్రయాగ్రాజ్లో గులాబ్ జామున్ ఇది నాకు మంచి ఫ్యాన్సీ అనిపించింది యాక్చువల్లీ. సో తిందామని ఇక్కడ బండి పెడదాం అవన్నీ చూద్దాం ఎట్లుందో. ఓకే గైజ్, ఈ గులాబ్ జామున్ ఎంత సాఫ్ట్ ఉంది తెలుసా. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ యునో, మీకు ఎట్లా చెప్పాలి, జెలీ ఉంటుంది కదా అట్లుంది, అంత సాఫ్ట్ ఉంది. ఇట్లా నోట్లో వేయగానే మొత్తం కరిగిపోతుంది. చాలా చాలా సాఫ్ట్ ఉంది అండ్ స్వీట్ కూడా అంత లేదు. 20 రూపీస్లో సాటిస్ఫైడ్ స్వీట్ తిన్నా తెలుసా. చాలా అమేజింగ్ టేస్ట్, చాలా సాఫ్ట్ ఉంది తెలుసా. అంటే ఇది రసగుల్లా మండి అంట. ఇక్కడ నేను లైన్ అక్కడ నుంచి చూసుకుంటూ వస్తున్నా, మొత్తం ఇవే ఉన్నాయి. సో ఏంద్రాబాయ్ ఇది అని ఆపితేనేమో రసగుల్లాలు ఉన్నాయి. ఇవ్వండి, అదంతా రసగుల్లా, అక్కడ కూడా రసగుల్లా, కానీ మంచిగా ఉంది. నేను మహాకుంభ్ టైంలో వచ్చినప్పుడు ఇవంతా నాకు తెలీదు, బట్ ఇప్పుడు తెలుస్తుంది మెల్లమెల్లగా. అట్లా అని తిన్నా నేను. మనోడు అంటుండే ఏంటంటే మహాకుంభ్ టైంలో చాలా పబ్లిక్ ఉండే అంట. సో హీ వాస్ టెలింగ్కి నా షాప్కే రాను, మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడ రావాలి అంటే మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడ వచ్చుడైతే నా షాప్ గుర్తుపెట్టుకో, షాప్ దగ్గరికి రా అంటుండు. బట్ రసగుల్లా అయితే నేను ఫిదా అయిపోయినా. నేను అసలు తినను, బట్ నిజంగా చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ తెలుసా. చలే, आपका नाम नहीं बताया आपने? राज सिंह. ठीक है राज जी, चलते हैं. చలో, నేను ఇదేమరా బాయ్ బాగుండాలి అమ్ముతుండేమో అనుకున్నా, కానీ రసగుల్లాలు అంట మంచిగా ఉండే, జబ్బరస్ ఉండే. ఇదంతా అవే ఉన్నాయి చూడండి. ఆహాహాహా, మజా వచ్చేసింది బాయ్ 2 తినంగానే. మనం ఒక 250 కిలోమీటర్స్ క్రాస్ చేసి వచ్చినాక యూపీ వదిలేసి నౌ వీఆర్ ఇన్ ఎంపీ, మధ్యప్రదేశ్లో వచ్చేసినాం మనము. ఇక్కడ నుంచి జబల్పూర్ ఉంది 307. ఇంకా నేను జబల్పూర్లో హోటల్ బుక్ చేసిన అండ్ 11 కల్లా అక్కడ రీచ్ అయిపోయి పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ బయలుదేరితే 750 కిలోమీటర్స్ ఇంకా ఉంటుంది మన హైదరాబాద్కి. సో ముంగడైతే చూడొచ్చు, నాకు గుట్టలు కనిపిస్తున్నాయి. 300 కిలోమీటర్స్ దాటినాక సిటీ మొత్తం ఖతం అయిపోయింది. ఇప్పుడు మన గుట్టలు కనిపిస్తున్నాయి ఖాళీ. చల్లగా అయిపోయింది. ఇప్పుడు 3:37 అవుతుంది. సో మనం ఇక్కడ ఛాయ్ తాగడానికి అయితే ఆగినాము. శ్రీ చింతామణి ధాబా అంట, ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఆయన ఏమంటుండంటే ఇప్పుడు మళ్ళీ జనవరిలో మహాకుంభ వస్తుంది కదా, అప్పటి కోసం ఈయన హోటల్ని ప్రమోట్ చేయాలంట. ఒక చిన్న వీడియో మీకైతే, ఓపెన్ స్పేస్ ఉంది, మంచి పార్కింగ్ కూడా ఉంది. మీరు ఎవరైనా మహాకుంభ నుంచి రిటర్న్ అయితే ఇక్కడైతే ఆగొచ్చు. చలే हो गया भाई, थैंक यू. फिर मुलाकात. हाँ कुंभ में आएंगे फिर से. अभी घाट में एक मंदिर है, बहुत अच्छा मंदिर है. क्या है मंदिर? शंकर जी का है, 1 किलोमीटर आगे. हाँ, बहुत अच्छा मंदिर. अच्छा, 2 मिनट वहाँ रुक के आप देख लीजिएगा, बहुत शानदार जगह है. जंगल पे बीच जंगल पे. अच्छा, एकदम सटा हुआ. ठीक है ठीक है चलते हैं. हाँ, మనం బైకర్స్ ఎక్కడ పోయినా మనకు రెస్పెక్ట్ ఉంటుంది భయ్యా. ఆజ్కల్ ఈ జంగ్లీ గవార్ పోలీసు వాళ్ళ తప్ప ఉంటారు కదా కొంచెం ఓవర్ ఎడ్యుకేటెడ్ పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ స్పెల్లింగ్ రాని పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో గుద్దెళ్దాం తప్ప మిగతా వాళ్ళందరితో మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది మనకి. ఇక్కడ ముంగళ ఘాట్లో ఒక టెంపుల్ ఉందన్నాడు, చూద్దాం ఏం టెంపుల్. ఘాట్ స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు ఇక్కడ నుంచి. ఘాట్ అయితే ఉంది కదా, కరెక్టే చెప్పిండు మనోడు. నేను వచ్చేటప్పుడు నాకు ఇలాంటి ఘాట్స్ దొరకలేవు. ఇదేంది ఇంత మంచి లొకేషన్ ఉంది, వావ్.
గైస్ ఇట్స్ టైమ్ టు రీఫ్యూల్. जबलपुर ఉంది ఇంకా 260 किलोमीटर्स. भाई कार्ड है? कार्ड एटीएम कार्ड से जाना. हाँ हाँ उधर फुल टैंक करो. एटीएम कार्ड चल रहा है ना? हाँ जल्दी करिए एटीएम जल्दी निकाल दिए. अरे भाई थोड़ा टाइम तो दे दे, जल्दी कर दे. सामने वाला गुहार मारा था. अरे तो रुकना भाई, निकाल रहा हूँ. 10 से क्या घोड़े पे सवार है? 2 मिनट ऊपर सवार. గైస్ లెఫ్ట్ సైడ్లో మనకు మంచి సన్సెట్ అయితే కనిపిస్తుంది. టైం అవుతుంది 4:46. స్టిల్ మనము మన డెస్టినేషన్కి ఒక 250 కిలోమీటర్స్ దూరం ఉన్నాము. నైట్ 11 కల్లా రీచ్ అవ్వాలి. నేను లంచ్ ఏం చేయలేదు, ఆకలి అయితే లేదు, నాకు ఇంకా ఆకలి అయితే లేదు. ఏమైనా స్నాక్స్ తిందామని ఆగిన. ఎక్కడైనా దొరికితే నెక్స్ట్ లంచే. అట్లాగే వైజర్ క్లీన్ చేసుకోవాలి. టిష్యూ పేపర్స్ అయిపోయినాయి నా దగ్గర, కొనడం మర్చిపోయినా. గ్లాస్ తీసేసిన, నాకు ఇరిటేషన్ అవుతుందని కొద్దిసేపు గ్లాస్ తీసేసిన. లేదు మెల్లమెల్లగా టైము ఇట్లా తగ్గుతుంది అండ్ చలి పెరుగుతుంది, ఫాగ్ పెరుగుతుంది తెలుసా. గైస్ ఇంకో పెద్ద సిటీ రీవాలో ఉన్నాం మనము. టైం అవుతుంది 5:03. ఇక్కడ రీవాలో ఉన్న ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయినా గైస్. డేంజర్గా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇంత ట్రాఫిక్ మనకు ప్రయాగరాజ్లో కూడా దొరకలేదు నాకు తెలిసి. ఇంకా ఇది క్రాస్ చేస్తే నాకు జబల్పూర్ సిసి రోడ్ వస్తుంది. బట్ మరీ ఇంత సిటీలోకి వెళ్ళి తీసుకొచ్చింది ఇది. యాక్చువల్లీ కొన్ని సిటీస్లో మనము రైడర్స్ గేర్స్ ఇవన్నీ వేసుకొని వేసుకుంటాం కదా. సో కొందరు చూస్తారు, కొందరు చూసి ఎగ్జైట్ అవుతారు. అండ్ అట్లనే మళ్ళీ కొందరు చూసి వాళ్ళకి ఏమవుతుందో ఏమో ఊరికే గెలికించుకోవడము, బండ్లు బగాయించడము, హారన్లు కొట్టడము, ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లాంటి వాళ్ళని అవాయిడ్ చేయాలి. నాకు ఎంకలు ఇట్లా 2-3 దొరికిర్రు. ఊరికే ఎంకలు వచ్చి హారన్ కొడుతుండు, బండి రేస్ చేస్తుండు. సో ఇట్లాంటి వాళ్ళని అవాయిడ్ చేస్తేనే మంచిది. వేరే సిటీలో ఉన్నాం మనము, ఎవరితో ఎంత అని కొట్లాడుతున్నావు చెప్పు. వీ కెనాట్ ఫైట్ విత్ ఎవ్రీవన్. చాలా ట్రాఫిక్ ఉంది. అరే 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 బాప్రే, ఇట్లనే ఆవులు డేంజర్గా చనిపోతాయి. ఎంపీలో ఆవులు చాలా ఉన్నాయి. చలో స్ట్రీట్ లైట్స్ ఆన్ అయిపోయినాయి, మన లైట్స్ కూడా మనం ఆన్ చేసుకుందాం. ఇది మెయిన్ రోడ్ కాబట్టి ఇన్ని ఆవులు ఉండవు ఇక్కడ. కానీ అదే మీరు కొంచెం ఊరు సైడ్ నుంచి వస్తే ఆవులు చాలా ఉంటాయి. చాలా జాగ్రత్త నడిపాలి బండి. అవి చీకట్లో బ్లాక్ కలర్ ఆవులు ఉంటాయి కదా, అవి కనబడవు. గైస్ బబ్లు ధాబా అంట, ఇక్కడ ఆగిన తిందాం. ఏమైనా ఆకలి అవుతుంది. అట్లనే టిష్యూ పేపర్ తీసుకొని గ్లాస్, కెమెరా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా, అందుకే ఒక బ్రేక్ తీసుకున్నాను అనమాట. ఎప్పుడు పొద్దున వెళ్ళినా కదా, పొద్దున వెళ్తే ఆడ ఇంటికాడ తిన్నాక నాకు అప్పటి నుంచి ఆకలేస్తలేదు అసలు. ఇప్పుడు కూడా ఆకలి లేదు చెప్పాలంటే, ఒక 20% ఆకలి ఉంది. బట్ తినేస్తే మంచిది. ముంగడ రూట్ ఎట్లుందో నాకు తెలీదు. జబల్పూర్ వరకు 225 కిలోమీటర్స్ అంటే ఎంత 5 hours పడుతుంది ఈజీగా. మళ్ళా ఆ హోటల్ ఎక్కడుందో సిటీలో వెతుక్కోవాలి నేను. ఇక్కడ మనకు ధాబాలో ఏంటంటే సేవ్ మటరు, పనీరు, రోటీ అవన్నీ ఉన్నాయి. ఇక నాకు రోటీ తిని రైస్ ఎన్నో రోజుల నుంచి తినలేదు నేను. సో రైస్ తిందామని జీరా రైస్, దాల్ తడక ఆర్డర్ చేసిన. కొద్దిగానే తింటా, లైట్గా రైస్ తింటే మళ్ళీ నిద్ర వస్తుంది.
సో తిని 225 కిలోమీటర్స్ మోర్ పోదాం. వైజర్ క్లీన్ చేసుకోనికే వాటర్ తీసుకుందామని వచ్చిన, ఇట్లా పాండ్ లాగా చేసారు. వాటర్లో నాకు ఏం కనిపించింది తెలుసా అండి, చిన్న టర్టిల్ ఉంది. చిన్నదా, చాలా పెద్దగా ఉంది అది. అమ్మో, కానీ వాటర్ వేడిగా ఉన్నాయి మంచిగా. చేపలు కూడా ఉంటే మంచిగా ఉండదు. మస్తు ఉంది కదా టర్టిల్. ఇగో ఈ మగ్గుల నీళ్ళు పోసుకొని మన హెల్మెట్ క్లీన్ చేసుకుందామని. ఇక టిష్యూ పేపర్లు లేవంట మనం దగ్గర. భయ్య కాటతా కాటేగా తోదేనా. టైం చూడండి 5:51 అవుతుంది. మొత్తం చీకటి అయిపోయింది ఇక్కడ. చలి మెల్లమెల్ల టెంపరేచర్ డ్రాప్ అవుతుంది. మొత్తం చీకటి అయిపోయింది. నాడు హిందీలో ఒక మంచి ప్రవాబ్ రాసిండు, చదవండి ఒకసారి. जिनको हम चुनते हैं वही हमें घूमते हैं, चाहे बीवी हो या नेता दोनों कहाँ सुनते हैं. చలో గైస్, నా లంచ్ అయ్యింది ఎప్పుడు తెలుసా, 6:17కి. అంటే ఆల్మోస్ట్ 6:30 అనుకోండి. అప్పుడైతే లంచ్ అయింది మనది. ఇంకా 200 చిల్లర్ కిలోమీటర్స్ నడిపించాలి. చలి పెరిగిపోయింది. ఎందుకైనా మంచిది చైన్ స్ప్రే కూడా కొట్టుకుంటా. 300 కిలోమీటర్స్ నడిచింది కదా. చైన్ స్ప్రే ఎండిపోగానే బండి వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది తెలుసా. చైన్ స్ప్రే కూడా అయిపోయింది. ఈ గ్లవ్స్ చాలా ఇబ్బంది పెడితే నాకు. చలో బ్యాక్ టు అవర్ డెస్టినేషన్. టిక్ టిక్, చాలా ఫాస్ట్ వస్తున్నాయి కార్స్. అమ్మో, ఈ చీకటి చూసి భయం అవుతుంది. Hey Siri, play some music. ఈ రోడ్డు మీద చీకటి చూడండి, అండ్ ఫాగ్ కూడా చూడండి. నేను ఏదో ఫాగ్ లైట్స్ వేసినా అని అర్థమైతే లేదు, కానీ చాలా చీకటి ఉంది. ఫాగ్ చూడండి గాయస్. నాగ్పూర్ 372, జబల్పూర్ 103, 112. ఇక్కడ నేను వెనకాల ఒకరిని చూసిన, ఆయన బైక్ నూక్కుంటూ వస్తుండు. అండ్ ఎక్కడి దాకా నూక్కుంటూ వెళ్తాడో నాకు తెలీదు, బట్ ఇదంతా జంగల్ లాగా ఉంది. పాపం స్ప్లెండర్ బండి. మళ్ళీ 1 కిలోమీటర్ నుంచి నేను రిటర్న్ వస్తున్నా. కొంచెం దూరం దాకా అయినా టోచ్ చేద్దాం. మన దగ్గర బండి అయిన ఉంది కదా, వాడు పాపం నూక్కుంటూ వస్తుండు. అదే వాడు నూక్కుంటూ వస్తుండు. क्या हुआ? हाँ मैं कर दूंगा, बैठो. हाँ वही. बैठो बैठो, गाड़ी पे बैठो. ఇంత చీకట్లా మనోడు. कहाँ तक जाना है?
जाना दूर है। क्या हुआ, क्या तेल खत्म हो गया? फिर क्या हुआ है? चैन निकल गई। आगे कोई मैकेनिक होगा तो देख लेना। బా చైన్ దిగిపోయిందంట. మనోడు ఎందాక పోతాడో. ఎంత చీకట్లో ఏడికి పోతాడు? చైన్ స్ట్రక్ అవుతుంది గైస్. అది ఎప్పటిదాకా సాధిస్తుందో తెలీదు, కానీ చైన్ ఇరిగితే మాత్రం నేను పడతా, అయినా పడతాడు. చైన్ ఎక్కడైనా స్ట్రక్ అయితే బ్రేక్ అయిపోతుంది బండి. ले उधर लो उधर लो उधर लो. वो बहुत फंस रही है ना चैन. अरे మొత్తం మొడ ఉడిపోయింది. 10 नंबर पाना है. 10 नंबर पाना. हटना एक बार, हाथ हटाओ. आगे पीछे करो तो. आगे लो आगे. गाड़ी यहीं लगा दो, यहीं पे. सुबह आना है, वहाँ लगा दो ढाबे में कहीं. सुबह आ जाना. यहाँ से कोई साधन पकड़ के चले जाइए. जा नहीं पाएगी ये गाड़ी. मेरे पास सामान है, वरना मैं ही छोड़ देता. पीछे सामान लदा है. हाँ ऐसे धीरे धीरे. रुक जा. మనోడు ఆడికి వెళ్ళిపోయాడు. అది జరగదు బండి. అది ఈ గడ్డ మీద ఎక్కుతలేదు. ఆ డాబా దగ్గర తోలిచ్చిన. ఏమైంది మనోనికి? ఇడికేమైంది? लखनऊ 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 इधर हैदराबाद. क्या हुआ है? सतना रीवा से देखते हो. सतना रीवा. अच्छा उधर से कहाँ जा रहे हैं आप? मैं जबलपुर जा रहा हूँ. मैं भी अभी जबलपुर ही जा रहा हूँ. वहाँ पे स्टे लूँगा, फिर जाऊँगा. और नन्नु 200 किलोमीटर्स చూస్తుండంట. అమ్మా Where are you traveling, bro? Telangana. From where you are coming? Varanasi. You went solo? studied here in Varanasi, IIT Varanasi. అచ్చా యు ఆర్ తెలుగు? అక్కడ చదువుతారా? ఆహా, నేను లక్నో నుంచి వస్తున్నా. హైదరాబాదే. స్టే ఉందా? జబల్పూర్లో తీసుకోండి. జబల్పూర్లో తీసుకోండి, అదే పెద్ద సిటీ. ఇంకా నేను జబల్పూర్లో హోటల్ బుక్ చేసిన అక్కడే. ఇక చేసుకోండి జబల్పూర్లో. హోటలా చూపిస్తా ఆగండి. నేను ఓయో చేశాను. 11కి స్టార్ట్ అయినా నేను. జబల్పూర్ ఇంకా ఒక 40-53 కిలోమీటర్స్ ఉంది. అప్పుడే నాకు ఒక జీటీ కనిపించింది తెలంగాణ పాసింగ్తో. సో మనోడే కదా అని కలిసిన. అండ్ అతను ఏంటంటే వారణాసి నుంచి వస్తుండు. వారణాసి అంటే కాశీ నుంచి వస్తుండంట. నిర్మల్ పోతుండు. సో ఆయన కూడా స్టే తీసుకుంటాడు. అంటే నాడు హోటల్ తోలాడుతుండు. అదేదో నేను ఎక్కడైతే స్టే తీసుకున్నా అక్కడనే మాట్లాడదాం నడు ఎంబడ అని చెప్పిన. వస్తుండు.
హ్యావ్ రీచ్డ్ జబల్పూర్ అండ్ 200 మీటర్స్లో మన హోటల్ ఉంది. ఎట్లుంటుందో ఏమో ఓయోలో చూసైతే బుక్ చేసిన. వెంకల మనోడు కూడా వస్తుండు. సో హైవేకి ఎక్కువ దూరం ఏం లేదు, ఒక 5 కిలోమీటర్స్లో ఉంది హైవేకి. ఇక్కడ ఏడుంది, ఇదేనా ఏంది కౌశల్య, ఇదే మా నర్మదా హోటల్ కౌశల్య అంట, ఇదే. అభి సామాన్ హట్ జాయేగా తో దబా దేంగే. రూమ్ అయితే బాగానే దొరికింది మనకు. సో హైవేకి ఒక 5 కిలోమీటర్స్ పక్కనే దొరికింది. సో మనం వెళ్తున్నాము సామాన్ తీయడానికి. కొంచెం సామాన్ పెట్టేసిన. మనోన్కి కూడా రూమ్ దొరికేసింది మంచిగా బడ్జెట్లో. ఇవ్వండి మనోన్ది జీటీ. సామాన్ అయితే గట్టిగా వేసుకొచ్చింది. వారణాసిలో IIIT కాలేజ్లో చదువుతాడంట. నా దానికి కూడా సామాన్ ఉంది. నా బ్యాగ్ అలైన్మెంట్ చూస్తున్నారా మీరు, మొత్తం వన్ సైడ్ వెళ్ళిపోయింది. హోటల్ అయితే మంచిగా దొరికింది. అనుకున్న బడ్జెట్లో క్వైట్ స్పేషియస్, మంచిగా ఉంది హోటల్. నేను ఎప్పుడు మార్నింగ్ 11కి వెళ్ళిన, అండ్ ఇప్పుడు టైం అవుతుంది, ఒక్క నిమిషం, 9:47. సో 11 to 11 12 అవర్స్, ఇంకా 11 కాలేదు. సో 9.5 అవర్స్లో వచ్చినామా మనం. అంటే నేను ఈసారి స్పీడ్ మెయింటైన్ మాత్రం 90-95 చేసిన, అప్పుడప్పుడు 100 అంతే. మైలేజ్ కూడా మంచిగానే వచ్చింది అనిపిస్తుంది. మీకు ఒకసారి రూమ్ చూపిస్తా ఎట్లుందో. వాష్రూమ్ చూద్దాం ఫస్ట్. ఓకే, వాష్రూమ్ కూడా నీట్గా ఉంది, నైస్. ఇస్ ఇట్ కంఫర్టబుల్? ఎస్, కంఫర్టబుల్. చలో మళ్ళా ఇదంతా మన గేర్స్ అన్నీ తీసేసి పడుకోవడానికి రెడీ అవుదాం. ఓకేనా గైస్, మీట్ యూ టుమారో మార్నింగ్.